తెలంగాణకి గర్వకారణం. అంకాపూర్ గ్రామము తెలంగాణలో ఉండడం అనేది మనందరూ కూడా గర్వకారణం. కారణం ఏంటంటే ఇదొక ఆదర్శ గ్రామంగా కాకుండా సమైక్య ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కూడా ఇదొక రిచెస్ట్ విలేజ్ గా ఒక ఉన్నతమైనటువంటి గ్రామంగా పేర్కొంది. అందుకే వాళ్ళ తెలంగాణలో అంకాపూర్ గ్రామంలో ఒక నాయకం. అంకాపూర్ రోడ్ రిచెస్ట్ విలేజ్ ఇన్ యునైటెడ్ ఆంధ్రప్రదేశ్. having same number of buildings. It looks like Hyderabad. It's a history of Ankapur producing all commercial crops, including gold, Telangana gold, turmeric. The earliest producer of turmeric, vegetables and seed. The seed which has been separated to the whole country. The majority of seed is produced in Ankapur. The number of units of seed units. It's very famous for country chicken. Worldwide Desi chicken. Ankapur Desi chicken is worldwide famous. And Makka Garu, what we tasted yesterday, is also very famous item of Ankapur. And it's a disciplined village. Very rarely out here. It's a modern village. Ankapur గ్రామం నుంచి మేడం గారు చెప్తా ఉన్నా. Here ladies work more than men. ఉన్న వాస్తవం చెప్పుకోవాలి. మగవాళ్ళ కన్నా ఆడవాళ్ళు ఎక్కువ పని చేస్తారు కదా. పనితనం ఉన్న ఆడవాళ్ళు ఉన్నారు ఇక్కడ. Ladies work more than men. It's a modern village. చెప్తున్నారా మీకు చెప్పదలుచుకుంది. మీరు మమ్మల్ని ఆహ్వానించారు, ఏ పార్టీని విమర్శించారు, కానీ కాంగ్రెస్ పార్టీ ఇస్తున్న సంక్షేమం అభివృద్ధి గురించి చెప్పుకోవాలి. చాలా మంది మహిళలు ఉన్నారు, మహిళల గురించే మాట్లాడతాను. ఉచితంగా బస్సు ఎక్కే అవకాశం వస్తే ఎప్పుడు ఊహించుకున్నారా మీరు? ఇది సోనియా గాంధీ గారు ఇచ్చిన కానుక. సోనియా గాంధీ గారు రేవంత్ రెడ్డి గారు చెప్తే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత 24 గంటల లోపలే మీకు ఉచితంగా బస్సు ఇచ్చారు. సన్న బియ్యం తింటామని ఎప్పుడు అనుకున్నారా? నేను మీరు ఒకటి బియ్యం తింటా ఉన్నాం. రేషన్ కార్డు అప్లై చేసి ఎన్ని ఏళ్ళు మీరు? 12 ఏళ్ళైంది. వేల ప్రభుత్వం యొక్క రేషన్ కార్డు ఇచ్చిందా? ఇవాళ నేను ఇస్తా ఉన్నా. మహిళలకి ఈ అవకాశం వచ్చిన కొన్ని వేల కోట్లకు మీకు వేరే వాటి కోసం రుణాల కోసం ఇస్తా ఉన్నాం.
10 ఆపేసలేదా మరి 10 వడ్డీలో 2 వచ్చాయా అన్నీ కొంతకెక్కి ఇవాళ మహిళా సెంట్రిక్గా మా ప్రభుత్వం నడుస్తూ ఉంది. ఒక గోల్డ్కి ఇందాక మా మిత్రులు అన్ని కూడా చెప్తా ఉన్నాం. మరి ఉచిత బస్సు సన్న బియ్యము ఇవన్నీ లెక్కేసుకుంటే ఒక్క మహిళకి నెలకి 8,000 లాభం అవుతుంది. ఎప్పుడైనా లెక్కేస్తున్నారా? ఉచిత బియ్యం కానీ ఇవన్నీ చేస్తే దాదాపు 6 నుంచి 8,000 లాభం ఒక మహిళకి అవుతా ఉంది. ఆ రకంగా ఈ ప్రభుత్వం నడుస్తూ ఉంది. ఇవాళ పాదయాత్ర రూపాయలు మీ దగ్గర కూర్చొని ఎందుకు వచ్చాము? మీ నుంచి మంచి పని తెలుసుకోవాలని, ఈ ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ ఫలాలు అందుతున్న తీవ్రతను తెలుసుకోవాలని, మీకేమైనా కష్టాలుంటే విని ముఖ్యమంత్రి గారికి చెప్పి అవి తీర్చాలని చాలా మంది కాయిదాలు ఇచ్చినారు. ఊరికే పడేది మీటిన తర్వాత అన్ని చూస్తాం, అవకాశం ఉన్నాయి చేస్తాం. విలేజ్ కమిటీ వాళ్ళు వెజిటబుల్ మార్కెట్ కడ కెనాల్ మీద ఒక బ్రిడ్జ్ అడిగినారు. వినయ్ కుమార్ గారు చెప్తున్నారు తక్షణమే సీతక్క గారికి పెట్టండి, ఇవాళ మాట్లాడదాం. ఆ బ్రిడ్జ్ ఏందో దాన్ని లెక్క తీసి ఆ బ్రిడ్జ్ పెట్టే ప్రయత్నం చేద్దాం. గుడి గురించి అడిగినారు, రోడ్డు వైద్యులు అడిగినారు. నేను నిన్ననే 6 చెప్పిన మనం అందరం దేవాలయాలకు పోతాం, వేములవాడ పోతాం, ధర్మపురి పోతాం, కొండగట్టు పోతాం, లింబద్రిగుట్ట పోతాం, బాసర్కి పోతాం. కొండగట్టుకున్న ముందున్న ధర్మపురి నుంచి మొదలుకొని ధర్మపురి, కొండగట్టు, వేములవాడ, లింబద్రిగుట్ట, బాసర్ వరకు 4 లేన్ల రోడ్డు ఇవ్వాలని ముఖ్యమంత్రి గారిని కోరిన. ఆ రోడ్ వస్తే ఆ మధ్యన మా గ్రామం కూడా ఉంటుంది నాగంపేరు. ఆ రోడ్ వస్తే కరీంనగర్కి మనకి గంట బాబు దూరం దగ్గుతుంది. ఆ రోడ్డు ఇవ్వాల్సిందిగా ముఖ్యమంత్రి గారిని కోరుతాం. లక్ష్మీపా అంటున్నారు, మీరు కూడా అడగాలి ముఖ్యమంత్రి గారు. ఆ రోడ్డు చాలా పెద్ద రోడ్ అవుతుంది మనకి. లింబాద్రి గుట్ట మనకు పోవడానికి ఉండటానికి 8 కోట్ల రూపాయలతో గెస్ట్ హౌస్ ప్రతిపాదించినాం. నిన్నగాక మొన్న జీవో వచ్చింది. 30 ఏళ్ళ నుంచి అడుగుతున్నాం ఇంజనీరింగ్ కళాశాల కావాలని. ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలలు ఉన్నాయి, ఇక్కడ ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాల లేదని ముఖ్యమంత్రి గారు మొన్న జీవో ఇచ్చినారు. ప్రైవేట్ కాకుండా ప్రభుత్వ పరంగా ఇంజనీరింగ్ కళాశాల మనకు మంజూరైంది. మొన్ననే జీవో వచ్చింది, మన పిల్లలు చదువుకోవచ్చు. అది ఎక్కడో కాదు, తెలంగాణ యూనివర్సిటీలోనే పెడతా ఉన్నాం. అగ్రికల్చరల్ వ్యవసాయ కళాశాల కూడా తెలంగాణ యూనివర్సిటీలో పెట్టాల్సిందిగా ముఖ్యమంత్రి గారిని తుమ్మల నాగేశ్వరరావుని కోరినాను. వ్యవసాయ కళాశాల కూడా వస్తుంది. వ్యవసాయ పాలిటెక్నిక్ తీసుకొస్తా ఉన్నాం. నిజామాబాద్ నగరంలో హైదరాబాద్ తలపించే విధంగా గొప్ప స్టేడియం కట్టబోతా ఉన్నాం. రోడ్లు ఆధునీకరించడం పోతా ఉన్నాం. రకరకాల అభివృద్ధి. కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా 10 ఏళ్లు పాలించి 8 లక్షల కోట్లు అప్పిచ్చిపోయింది. మనకి 6,500 కోట్ల వడ్డీ రుణం కడతా ఉన్నాం. అయినప్పటికీ కూడా వెనక్కి పోకుండా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఒకటొకటిగా తీరుస్తూ ముందుకు పోతా ఉంది. నిజామాబాద్ జిల్లా నిన్న చెప్పిన పిసిసి అధ్యక్షుల జిల్లా. 2 పర్యాయం శ్రీనివాస్ గారు మొదటిసారిగా నేనయ్యాను. ఈ జిల్లాని కాంగ్రెస్ పార్టీతో ముడిపడినటువంటి జిల్లా. తప్పకుండా జిల్లాకు కావాల్సినటువంటి కార్యక్రమాలు, అభివృద్ధి, సంక్షేమం అన్నిటి తెచ్చుకుందామనే మాట ఈ సందర్భంగా మనవి చేస్తూ, నిజామాబాద్ తెలంగాణ రాష్ట్రంలో ఒక మేటి జిల్లాగా తీర్చిదిద్దేందుకు మా కృషి ఉంటుంది. మీనాక్షి మేడం గారి ఆశీర్వాదం ఉంటుంది. రేవంత్ రెడ్డి గారితో ఉన్న సాన్నిధ్యంతో తప్పకుండా నిజామాబాద్ జిల్లాని అన్ని మూలల, అన్ని వైపులా అభివృద్ధి చేసుకుందాము. మీ అంకాపూర్ గ్రామము మాకు గర్వకారణం. మళ్ళీ చెప్తా ఉన్నా, అంకాపూర్ తెలంగాణ కాదు, యావత్ ప్రపంచంలో ప్రసిద్ధిగాంచింది. ఎవ్రీ హౌస్ హ్యావ్ ఎ పర్సన్ అబ్రాడ్. దే ఆర్ ఇన్ అమెరికా, బ్రిటన్, Canada, even France also. I met some people from Ankapur. It's a model village for agriculture. So Ankapur గ్రామము తెలంగాణకి తలమానికం అనే మాట చెప్తూ, మీ గ్రామంలో ఉన్న ఐక్యత వేరే గ్రామాలు కూడా ఆదర్శం. కలిసి ఉంటే కలదు సుఖం.
పార్టీలకు అతీతంగా అభివృద్ధి చేసుకునే అలవాటు ఉన్న మీరు ఏ పార్టీ అధికారంలో ఉన్నా మీకు రావాల్సిన అభివృద్ధి సంక్షేమ ఫలాలను తీసుకొచ్చే విధంగా ప్రయత్నం చేసుకోవాల్సిందిగా ఇక్కడికి ఆహ్వానించి మా అందరినీ సత్కరించినట్టు మీ గ్రామ ముద్దుబిడ్డలైనటువంటి చంద్రమ్మ, విదేశాల్లో ఉన్నటువంటి మీ పుత్రులకి పుత్రికలకి అల్లుళ్ళకి కోడలకి అందరూ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, अंकापुर ने अभिवृद्धि के लिए और इस राज्य में जातिगत जनगणना का सामाजिक न्याय के आह्वान के लिए दिल्ली जाएंगे और आपके बीच आकर आपके इस गांव के बारे में, बहुत सुंदर गांव है, किसी शहर जैसा गांव है और बहुत अच्छा आप लोगों के बीच में आकर लगा। मैं आप सबका बहुत बहुत धन्यवाद करती हूँ।